హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు వీడియోలో నేను మీకు గ్రేప్స్ ప్లాంట్ చూపిస్తానండి. మరి టోటల్ కేరింగ్ అనేది నేను మీకు చెప్తానండి. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్ మన గ్రేప్స్ మొక్క చూడండి. ఇలా అని అలా పైకి పందిరి పైకి అలా పాకిచ్చాను నేను. ఇలా ఉంది ఇప్పుడు. అయితే ఈ మొక్క నేను చాలా చిన్నది నేను తీసుకొచ్చి నేను పెట్టినాను. ఇప్పుడైతే 2 years అవుతుంది అన్నమాట ఈ మొక్క పెట్టి. మనము మిద్దె తోటలలో చాలా ఈజీగా ఇలా మనం కంటైనర్లలో కూడా గ్రేప్స్ పండించుకోవచ్చు అండి. మరి మీరు చూడొచ్చు, ఈ మొదలు నేను చూపిస్తాను ఏ కంటైనర్లు ఉందనేది. మీరు చూడండి, ఇక్కడ నుండి ఇలా మొదలు వస్తుంది కదా, ఇది ఈ మొదలు ఇక్కడ ఈ బ్లాక్ టబ్లో ఉందండి. మీకు ఇంతకుముందు కూడా నేను చూపించినాను. చూడండి, ఇది స్ట్రాంగ్గా తయారైంది. మరి ఈ బ్లాక్ టబ్ ఫుల్ నేను మంచిగా మంచి ఎరువులు నేను ఇస్తూ ఉంటానండి. మంచి ఎరువులు అంటే కంపోస్టు, వెర్మి కంపోస్టు, కిచెన్ కంపోస్టు, మనము ఇంకా కౌ మాన్యూర్ అవి నేను రెగ్యులర్గా నేను ఇస్తుంటాను. మరి మంచిగా మనకు కాపు వస్తుందా అంటే వస్తుందండి. మీరు ఓఆర్జీ గార్డెనర్ వచ్చినప్పుడు మరి ఆయన హార్వెస్ట్ చేసి ఫ్రూట్ తిని కూడా మీకు చెప్పిండు. మీరు ఇక్కడ కూడా ఫ్రూటింగ్ చూడొచ్చు. ఇప్పుడు ఎట్లుంటాయి అనేది స్వీట్గా ఉంటాయండి చాలా. ఈ మొక్క ఇది బ్లాక్ అన్నమాట, బ్లాక్ ద్రాక్ష. చూడండి, ఇక్కడ పిందెలు స్టార్ట్ అయిపోయినాయి. మరి సంపత్ గారు హార్వెస్ట్ చేసిన తర్వాత నేను ప్రూనింగ్ చేసినానండి. మీకు ప్రూనింగ్ వీడియో కూడా నేను పెట్టినాను. తర్వాత వచ్చిన గ్రేప్స్ అన్నమాట ఇవి. మీరు చూడండి, ఇదిగోండి ఎన్ని గుత్తులు ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇదిగోండి దగ్గర ఇక్కడ ఒక 5 వరకు ఉన్నాయి గుత్తులు. అక్కడ చిన్నవి 2 గుత్తుల వరకు ఉన్నాయండి. పెద్దగా పెస్టులు అనేటివి కూడా మనకి ఏమీ ఎక్కువ ఉండవండి. కాకపోతే మనము నీమ్ ఆయిల్ ఎవ్రీ వీక్ మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మరి మనం ఫర్టిలైజర్ మాటకు వస్తే మనము పాటింగ్ మిక్స్ చేసుకునేటప్పుడే మంచిగా మనము అన్నీ కూడా మిక్స్ చేసుకొని, అంటే మనము కోకోపీట్, మట్టి ప్లస్ ఈ వర్మీ కంపోస్ట్ మిక్స్ చేస్తాం కదా, వాటితో పాటే మనం కొంచెం బోన్ మీల్, మస్టర్డ్ కేక్ ఇవి కూడా మన పాటింగ్ మిక్స్లో ఉండేటట్టుగా చూసుకోవాలండి. మరి అప్పుడే మనకు మంచి దిగుబడి, అంటే మొక్క ఎదిగినాక మనకు మంచి పూత కాత అనేది వస్తుందండి. కాకపోతే మనకు ఈ మొక్క అంటే మనము నర్సరీ నుండి తెచ్చుకున్నప్పుడు గ్రాఫ్టెడ్ మనం అడిగి తెచ్చుకోవాలండి. గ్రాఫ్టెడ్ మొక్క మనం తెచ్చుకున్నట్లయితే మనకు కాపు అనేది త్వరగా వస్తుంది. అదే మనం సీడ్స్తో పెంచితేనే అయితే చాలా టైం పడుతుందండి. మనం గ్రాఫ్టెడ్ మొక్క నేను తెచ్చుకోవాలి. నాకైతే 1 year టైం పట్టింది. 1 year అంటే నాకు కొంచెం సరిగ్గా అంత తెలియక నేను ఏదో ఆశకు తెచ్చి పెట్టేసుకున్నాను. కానీ మరి అంత కరెక్ట్గా నాకు తెలియక నాకు కొంచెం టైం పట్టింది. కానీ మరి త్వరగానే ఒక 6 months వరకు అట్లానే మనకు 6 to 8 months వరకు మనము ఈల్డ్ అనేది తీసుకోవచ్చండి. ఏం లేదండి, ప్రూనింగ్ అనేది మస్ట్ అన్నమాట. మనకు ఈ మరి మొక్క ఎదుగుతున్నప్పుడు ప్రూన్ అనేది చేయాలి మనము. నేను మీకు ప్రూనింగ్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. మరి అలా మనం ప్రూనింగ్ చేసుకున్నప్పుడే మనకు ఖాత అనేది వస్తుంది. మరి చాలా బాగుంటాయండి గ్రేప్స్. మనం ఈజీగా ఎందుకంటే మరి మార్కెట్లో మరి కూరగాయలలో అయితే మిర్చీల మీద ఎక్కువ మనకు పెస్టిసైడ్స్ వాడతారని విన్నాం కదా. ఈ ఫ్రూట్స్లలో గ్రేప్స్ పైన ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారండి. మరి అలాగా మనము పెస్టిసైడ్లు లేకుండా ఆర్గానిక్గా మన ఫ్రూట్స్ మన ఇంట్లోనే తీసుకోవాలి అని అంటే మాత్రం ఇట్లా మనం కంపల్సరీగా ఇలా
మొక్కలు అనేటివి మనం పెంచుకోవాలండి మన గార్డెన్లో. ఆర్గానిక్ వేలో మనం చేసుకుంటూ ఎలాంటి పెస్ట్లు లేకుండా చక్కగా మనము ఇలాగ ఓన్గా పండించుకొని మరి తింటే అవి కొంచెమైనా కూడా ఎంతో శ్రేష్టం కదా, మన హెల్త్కి మంచిది, మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. మరి మీరు కూడా ట్రై చేయండి ఇలా మరి గ్రేప్స్ మొక్కను పెంచడానికి గార్డెన్లో. కంటైనర్లలో మనం ఈజీగా పెంచవచ్చు. ఇంకొక మొక్క నేను డ్రమ్లో వేసినానండి, హాఫ్ పార్ట్ డ్రమ్లో. మీకు ఆ మొక్క కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదండి ఇంకొక హాఫ్ పార్ట్ డ్రమ్లో నేను వేసిన ద్రాక్ష మొక్క. ఇది ద్రాక్ష మొక్క చూడొచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక గుత్తి ఉన్నది, గ్రేప్స్ గుత్తి. ఇదిగా చూడండి, చాలా బాగా వస్తున్నాయండి. ఈ మొక్క ఇలా ఎదిగింది. ఈ రెండు నేను ఒకటేసారి పెట్టినాను, కాకపోతే ఒకటి గ్రీన్ ఒకటి బ్లాక్ అని నేను తీసుకొచ్చుకున్నాను. కానీ ఇక్కడ కూడా గుత్తిలు ఉన్నాయండి, ఆ మధ్యలో ఉన్నాయి. కాకపోతే ఇవి రెండు కూడా బ్లాక్ గ్రేప్సే వచ్చినాయి అన్నమాట. ఇదిగోండి ఇలానే పైకి వెళ్ళింది. ఇలానే నేను ఇక్కడి పందిరి పైకి నేను ఎక్కించడానికి ఈ గ్రేప్స్ మొక్కని ఇటు లాగుతూ ఉన్నాను. దీంట్లో వేరే కాకర తీగ కూడా అది ఉన్నాయి. ఇదిగోండి ఇదంతా గ్రేప్సే. ఇలా మనం ఈజీగా పెంచుకోవచ్చండి కంటైనర్స్లలో. కొంచెం డ్రమ్లో వేస్తే ఎక్కువ వస్తాయేమో అని నేను అలా పెట్టినాను. మరి చూడండి ఇప్పటికైతే ఇలా ఉంది, చాలా బాగా వస్తున్నాయండి. మనము ఫర్టిలైజర్స్ అయితే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కంపోస్ట్ అంటే మనము వెర్మీ కంపోస్ట్ కానీ, కౌడంగ్ ఫర్టిలైజర్, మాన్యూర్ కానీ, లేకపోతే కిచెన్ కంపోస్ట్ కానీ తప్పకుండా కొంచెం మట్టి అంతా కూడా లూజ్ చేసేసి మనము తప్పకుండా మట్టిలో ఇస్తూ ఉండాలన్నమాట. మరి అదైతే కంపల్సరీ అండి. మనము ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ మనం మొక్కలకి ఇస్తున్నట్లుగానే ఇవ్వచ్చు. ఎక్కువ నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు ఎక్కువ ఇస్తానండి ఈ మొక్కకి. గ్రేప్స్ మొక్కకు ప్రత్యేకంగా నేను తరచుగా అంటే ఎక్కువ వాటర్, ఆ లిక్విడ్ అంటే బియ్యం కడిగిన నీళ్ళని నేను ఎక్కువగా ఈ మొక్కకే నేను ఇస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి గ్రేప్స్. చూడండి, మీకు ఆకుల మధ్యలో నాకు చూపించడానికి రావట్లేదు. ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ మంచిగా ఆపిస్తున్నాయండి. మనము తీసుకోవచ్చు హ్యాపీగా, మనం కూడా ఇలాగా పండించుకోవచ్చు గ్రేప్స్ని. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీ గార్డెన్లో గ్రేప్స్ మొక్క ఉండేటట్టుగా మీరు కూడా చూసుకోండి. గ్రేప్స్ మొక్క కోసం ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు కామెంట్ సెక్షన్లో. మరి నేను మీ డౌట్ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎన్నిసార్లు కాస్తుంది ఇయర్ కానీ మీకు ఒక డౌట్ రావచ్చు. మరి ఇయర్ అంతా కూడా కాస్తుందండి ఈ గ్రేప్స్ మొక్కలు. నా దగ్గర ఉన్న 2 మొక్కలు కూడా మనకు ఫ్రూటింగ్ అయిపోయిన వెంటనే మనం ప్రూన్ చేయగానే ఎంబడే మళ్ళీ మనకు ఇలా పూత కాత అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. మరి ఒక్కొక్కసారి అయితే మనకు కాయలు ఉండగానే మనకు పూత అనేది వచ్చేస్తుంది అన్నమాట. మరి ఇలాగైతే నేనైతే 365 డేస్ గార్డెన్లో ఎప్పుడు కూడా గ్రేప్స్ పూతలో, పిందనో, కాయలో ఏవో ఒకటి మా మొక్కలకైతే ఉంటున్నాయండి. మరి మీరు కూడా హ్యాపీగా పెంచుకోవచ్చండి గ్రేప్స్ మొక్క. ఎట్లాంటి సందేహాలు లేకుండా మరి హ్యాపీగా పెంచుకోవచ్చు. ఈ గ్రేప్స్ పూత నుండి పూత వచ్చి మనకు కాయగా మారి మళ్ళీ పళ్ళుగా మారడానికైతే కొంచెం టైం అయితే పడుతుందండి. దాదాపుగా 1 మంత్ అయితే పడుతుంది. 1 మంత్కి కొంచెం ఎక్కువ కూడా పట్టవచ్చు కొన్నిసార్లు మన వెదర్ కండిషన్ని బట్టి. కాకపోతే ఇలా చూడండి, ఈసారి అయితే ఇన్ని గుత్తులు దగ్గర మరి ఎంత ఉంటాయో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ చాలా బాగా వచ్చినాయండి ఇవన్నీ కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. గ్రేప్స్ మొక్క కోసం ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీ డౌట్ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.